కూర్చోమంటే ఆగరాళ్ళు. కూర్చుంటారు కానీ జడ్జిస్ట్ నాకు ఏం చెప్పినాము ఆయన పోవాలి వదిలిపెట్టము ఇష్టం. నేను మర్చిపోయినారా ఎప్పుడో ఫుల్గా వచ్చు ఫోను అది ఛార్జింగ్ పెట్టినా మర్చిపోయాను. నాకు 88 ఉంది. 80 నుంచి 100 దానిక గంట పడుతుంది. అర్ధగంట పడుతుంది. భాషా సాంస్కృతిక శాఖ వారు తెలంగాణ ప్రభుత్వం మా దుబ్బలకొల్పు కళాకారులను గవర్నమెంట్ గెజెట్లో ఎంటర్ చేపించి ప్రతి సంవత్సరం 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొనడానికి మాకు అవకాశం కల్పించారు. అలాగే రంగస్థలం సినిమాలో కూడా జగపతి బాబు రామ్ చరణ్తో కలిసి నటించే అవకాశం కల్పించి ఆ సినిమాలో మా కళారూపాన్ని అద్భుతంగా ప్రదర్శించడానికి మాకు అప్పుడున్నటువంటి డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు మా కళాకారుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి మాకు అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడున్న డైరెక్టర్ గారు ఏనుగు నరసింహారెడ్డి గారు మాకు ఈరోజు మా స్టేజ్ మీద ఈ కళారూపాన్ని ప్రదర్శించడానికి మాకు అవకాశం కల్పించినందుకు వారికి మన దుబ్బలకొల్పు కళాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో దుబ్బలకొల్పు కళాకారుల కళ అనేది అతి ప్రాచీనమైన కళ. మట్టిలో పుట్టినటువంటి కళ ఉత్తర తెలంగాణలో చాలా వరకు ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఆదిలాబాదు, పోతే కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా బాగుంటుంది. మిగతా జిల్లాలో కొంతవరకే ఉంటుంది. కాబట్టి ఈరోజు మా కళారూపాన్ని ప్రదర్శించడానికి మా కళాకారులకు అవకాశం కల్పించినటువంటి ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారులకు కూడా అట్లే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా కళారూపాన్ని మేము మొదలు పెడుతున్నాం.
దూరం వెళ్ళి మీ ఆశారమ్మ పయవడ దూరం వెళ్ళి మేము తేరా దారుణమమ్మ వెనమాల మేము వచ్చినమ్మ దేవి వెనగుడలు వెనుగమ్మ తాయి తమ్ముల మేము వచ్చినము రాలు వాడి బిడ్డ వేపానమ్మ తిరుగుట్టింది మేము చెప్పుతాము దేవి తిరిగింది మేము చెప్పుతాము రవగంజల సప్పుడమ్మ దేవి కుమారి డేకులడు పూలమ్మ పెద్దదేవర కనకదుర్గమ్మ కొలుపు మాకు అమ్మవారు ఈ విధంగా ఉడుతుంది మరి ఈ విధంగా పెడుతుంది కదంటే జగతి ఓం జగచ్చరణి మాతా దేవత జ్యోతి స్వరూపిణి అఖిలాండ బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి అమ్మవారు ఆదలి దేవత దేవి శ్రీ కనకదుర్గమ్మ ఆ కామదైన గుట్టల్లో కనరాని గుట్టల్లో చీమదురం చిట్టెడుల కాకుదురం కారళిన నాకు వరుంధతి నక్షత్రం జన్మించిన ఆడపిల్ల కారణ దినమరాలు దేవత బిద్వడ్ నగరం కక్కవడంలో జన్మించిన ఆదలి దేవి శ్రీ కనకదుర్గమ్మ నాకు సంటి పాప కీకాలట దేవి కీకాలు పెడుతున్నారా సంటి పాప కీకాలట దేవి కీకాలు పెడుతున్నారా దేవికి కాలు పెట్టంగా దేవతకి కాలు పెట్టంగా పిల్లగా అవి అరిసే అమ్మవారు చెట్టు పాప ఇక్కడ పెట్టి బిడ్డ వారిని ఎంత ధరిస్తున్నది అప్పుడు ఆ కారణంలో కథలు పెట్టిన పోయిన అనుకుతలు పెట్టిన ఎండిపోయిన వేర్లే పరంగడిలో జీవరాశులన్నీ ఆనందుడు తిరగంగా అగో పక్షులు పోయిన కిలకిల రాగాలు నెమ్మలు బుడు విప్పి నాట్యమాడంగా అమ్మవారు వాతలు దేవరానమ్మ దేవత నాకు ఈ బాల నాకు ఈ పిల్ల మరి ఏ విధంగా ఎట్లా జన్మించింది అని భ్రమైందంగా ఆ కళ్ళతోడు చూసాడు 12 చూసిన ప్రతాపనాన్ని ఏమంటున్నాడు పానమ్మ నీ బిడ్డ కామదేని గుట్టాల కనరాని గుట్టాల చీముల నుంచి చిడుల కాకుదురని కారడిలా అవు అరుంధతి నక్షత్రం జన్మించిన ఆడపిల్ల కారణ దినవరాలు దేవత పెద్దోడ నగరంలో కంకవనంలో నీకు జన్మించిందని అగో అటువంటి ఆ నాగన్న ఇప్పుడు ఎదురుగా చెప్పిన సంబరపడ్డది అతలు దేవరాన్న దేవత సంతోషపడంగా పాలగుట్టి రాగడి అల్లా దేవి పాలెంద రూపులు దాల్చినారా బాల ఉట్టిన నాతలు దేవరాన్న దేవత పట్ట దెబ్బస్పాయ బాలంత రూపాయ ముత్తమ్మ దెబ్బస్ కుమ్ముకోంద సాయ దేవత ఒడిగట్టుకు అందలు దేవరాన్న ముట్టుముట్టు యాదగట్టింది ఆ దుర్గమ్మను వేళ పడుకోబెట్టేప్పుడు వేళుతున్నదో లాలి పడ్డలు వాడుతున్నదో జోపాటలు వాడుతున్నదో రోజులు గడిచిపోయా వారం గడిచిపోయా పక్షంగా 2 రోజులు గడిచిపోయినాయి చక్కని ఒకరు ఎక్కువ రోజు నాడున అగో ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ పుట్టి ముడుతులైనా కానీ చూడు ఆ పిల్లకు ఏ బరెట్లా పెడుతున్నారు మీ బిడ్డ కామదేని గుట్టల గణరాగట్టల శ్రీమంతుని చిట్టుల కాకురంగారు అడవిలా అగో పెద్దవాడ నగరం ముందు కంకవనంలో జన్మించిందని కనకదుర్గమ్మ అని పేరు పెట్టంగా అదాస్వాన్ని దేవుని దేవతలు ఎప్పుడైతే దీవించి దీవంతులు పెట్టాను పుట్టినాడు వారి దేవత ఇప్పుడు ఊసుకోగా శాంభవిధంగా దేవత పెరిగి పెద్ద అవుతున్నది కొద్దిగా దేవత విద్య పుట్టునేరంగా చదువుని దుర్గమ్మ దేవి సకల శాస్త్రాలు నెరిసింది ఆట నేరంగా దేవి పాట నేరంగా దేవత అన్నిట్లో ముందున్నది అమ్మవారు తల్లి దేవి ప్రాణమై పొద్దుకేడు మాయలు వాపికేడు మహిమలైతే బిడ్డ కనకదుర్గమ్మవి పొద్దు పన్నే
12 మహిమాలు బాబు 12 మహిమాలు పొద్దు 12 మహిమాలు బాబు 12 మాయాలు అమ్మవారు దుర్గమ్మ చూడదగ్గ ఆడపిల్ల దేవత రామచక్క ఆడపిల్ల ఆ పదారిలో పడిసిపోయి అయింది. ఆ పదారైన పడిసిపోయినటువంటి అమ్మవారి దేవత దుర్గమ్మ ఆ 20 మూల సీత కట్టింది దేవత 3 మూల రైకి తోడింది చేతులు అద్దం పట్టింది చేతులతో వేన పట్టింది పడితే అంగ దేవత చక్కని బొట్టు పెట్టింది కుదిరించి దేవి ఇప్పుడు సప్పమన్నాడు కుంకుమ బొట్టు పెట్టుకున్నది భారీ బొమ్మన్నది బంగారు బొట్టు పెట్టుకున్నది కళ్ళకు కాట పెట్టిన దేవత పళ్ళకు దాసు తిందేయడానికి ఇప్పుడు కుదువన ఎక్కి వాళ్ళ కక్కల చేత పట్టింది ఆ తల్లి మళ్ళీ అలి మంటలు పట్టింది కంకర వృక్షాల తల్లి దేవి కనకదుర్గ మాట్లాడంగా పాట పాడంగా అటువంటి అడవులు తిరిగినటువంటి ఆ మాదిరి వాళ్ళు దుర్గమ్మడి కళ్ళ చూసేమంటున్నారు ఆడుకొంతల్లి పాడుకొంతల్లి నువ్వు కాడికి వచ్చినావు అన్నారు. ఆ చక్కనటువంటి కంకర వృక్షాలు కొడుతున్నారు కంక పొంగులను పలగడిస్తున్నారు. అమ్మ దుర్గ మాట్లాడుకోవాలని చక్కనటువంటి ఒక చాటలు చేసిండ్రు గంపలు చేసిండ్రు తడకలు చేసిండ్రు ఉట్లు చేసిండ్రు తొట్లు చేసిండ్రు. ఆటకో దుర్గమ్మ ఆట వస్తుంది దుర్గమ్మ ఆట వస్తుంది కళ్ళ చూసింది. అబ్బా మాదిరి వాళ్ళు మెచ్చిన వారు మెచ్చిన మీ బుద్ధికి నేను మెచ్చిన వారి మీ గుణాన్ని నేను గులాం అయిన వారి ఎలా లోకం మీద నా కొలుపు కొలుసుకుంటుంటే నా పూజ చేసుకుంటే నేను కొన్ని ఎత్తుకుంటుంటే అగో మీరు వేసిచ్చినటువంటి వస్తువులతో నేను ఆట ఆడుతుంటు దేవత దుర్గమ్మ దీవించేప్పుడదా మాదిరిలోకి దీవుడు అర్థం పెట్టాను. అగో ఎల్లలోకం ఎవరు మరి పూజ చేసుకున్నా కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆట వస్తువులు అగో తడక ఉంటే మొంటే గుల్ల చాటతోటి ఎప్పుడైతే ఆ పూజ చేస్తారో వాళ్ళకు తొక్కిన పోతే తోడే ఉంటుంది మొక్కిన పోతే మోక్షంలో కలిసిన పోతే ఎందుకు కలిగి 3 పూనవుల అరకాయలు వాళ్ళు గురిపెడితే పందిరి పచ్చబడుతుంది మేడలు కలుగుతాయి మిద్దలు కలుగుతాయి శ్రీమంతం కలుగుతాయి తన మందం కలుగుతుంది. చంద్రతారక వంశం నుంచి ధనకనక వస్తువు ఆనాలు కలుగుతాయని అమ్మవారు దీవించి దీవెన పెట్టిన ప్రకారంగా ఆ పాటకొల పట్టిన చూడు దేవత దుర్గమ్మ బయలు పోంగా పొతువు 12 మాయలు విట్టో మాకు 12 మాయలు దేవత దేవి దుర్గమ్మ అగో సోడు మాట చూడు దేవత దేవి దుర్గమ్మ చూడు సక్కన గల మరొక మారి వేసం ఏం కట్టింది కదండి. రమ్మన సకులాడే రమ్మా దేవి లంబాడి వేసము కడుతున్నాడా రమ్మన సకులాడే రమ్మా దేవి లంబాడి వేసము కడుతున్నాడా ఏమే లంబాడిదానా దేవి లంబాడిదానా దేవి లంబాడిదానా దేవత లంబాడిదానా అద్దాల రైకల దానా లంబాడి ముసుగుల దానా ఆడే లంబాడిదానా ఇక చూడే లంబాడిదానా అమ్మవారు దేవతా దేవి శ్రీకంకరం ఒక లంబడి వేసి కట్టి లంబడవతారు లంబడలో తండల్లా ఆయనది బిడ్డ మరి భాయనది చేతిలో చేయలిపింది ఆటాడింది పాట పాడంగా ఆటాడంగా ఓలాడుకున్నది కేలాడంగా ఓలాడంగా ఎనకట దుర్గమ్మ చూడు లంబడల తండాల 7 బట్టల సారీలు తాగుతున్నది. ఎనకట దుర్గమ్మ లంబడల తండాల 7 బట్టల సారీలు తాగను కానీ ఎడవడో కేళ్తున్నదట మరి కురుడు కప్పుస్తున్నదట నా దూపెట్టదన్నారని నా దాహమెట్ల తీరాల నా దద్దికెట్ల దేవత దుర్గమ్మ ఆ లంబాడి తండ మొత్తం కలదిరిగంగా ఆ లంబాడి తండల్లా ఓమ రొట్టెల మీద బుద్దుకూర బజ్జుకూర నెల్లికూర పచ్చకూర పాలు పెరుగు పరమాన్నంతో చూడు దేవత దేవి శ్రీ కనక దుర్గమ్మకు దుబ్బదలని బిడ్డ మరి దాహం దప్పికలు తీరినవి. అబ్బాయి లంబడలు తండ మీదకి వచ్చాక నా దుబ్బదలని నా దాహం నా దప్పికలు తీరినవి. ఈ లంబడి వాళ్ళకి ఏదైనా ఒక వరం పెడుతున్నాడు దేవత దేవి శ్రీ కనక దుర్గమ్మ. లంబడులకు ఏమని ఇది వాడి పెడుతున్నది. ఎండకపోతే లంబడులను ఎలిసిపోవద్దు అంటున్నది. ఎండకపోతే లంబడులను ఎలిసిపోవద్దు అంటున్నది. ఎంత దాని కానీ చూడు దుబ్బులు దాహంతో అలసిపోవద్దు అంటున్నది. దీవించి దీవేనా వెట్టంగా దేవి దివన వెట్టంగా పాడుకో
పాడుతుంది పెరిగిపోతుంది కావంగా అవి దేశాల మీద దేవుడు రాజ్యాల మీద రాని రంపసోగుల రంకుల పొల్లనమ్మ అమ్మవారు దుర్గమ్మ ఆడంగా పాడంగా ఆడుకుంటుంది పాడుకుంటుంది కైలాసం మేడ మీద దేవత పెరిగి పెద్దది కావంగా విలగ్గాల గడేలాట మన ప్రహరం మలగ్గ మాట నాయన పేరు నేను అది పేరంట మాట జాడి కాలం అందునాడు వారు సగ్గవరు రోజులు గడియల్లా ప్రాణం మలగ్గ మాట మన ప్రాణం మలగ్గ మాట కళ్యాణం భుజమ్మ కళ్యాణము కళ్యాణం భుజమ్మ కళ్యాణము దేవన్న దేవతోల కళ్యాణము దేవన్న దేవతోల కళ్యాణము కళ్యాణము దేవి ప్రాణం మాది కళ్యాణమే మన ప్రాణం మాది కళ్యాణము కళ్యాణము ముత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమోడి గట్టినమ్మ ముత్యాల ఊడే గట్టినమ్మ ముందోండడుగులు
తీసుకొని అమ్మవారు బయలుపోతున్నదమ్మా కాకులతోటి కాడి లోపల శివుడి లోపల అమ్మవారు బయలుపోతుందట అమ్మవారు దేవత అమ్మవారు దేవత దేవి బయలుపోతానా అని దేవి బయలుపోతాను అమ్మవారు దేవత చూడు చూడు నాయన దేవత ఈ విధంగా రెడీ అవుతున్నదంటే ఈ విధంగా తయారవుతుంది అమ్మవారు అలా చూడు చూడు నాయన ఎడమాసే తోళ్ళాదావో ఎడమాసే తోళ్ళాదావో కొడేసే తోళ్ళాదు వేరా కొడేసే తోళ్ళాదు వేరా తన కుర్రో తువ్వబట్టే తన కుర్రో తువ్వబట్టే రాణి పేరా ఇంటికలకో రాణి పేరా ఇంటికలకో దేవుడు బయలుపోతుందట బయలుతున్నదయ్యా ఆయన ఆడుకుంటా పాడుకుంటా అడవిలో కనవిలి పోలేదు అమ్మవారు పోతున్నదట పోతుంది పోతుంది రో దేవత పోనే పోతుంది రో దేవత పోతుంది రో దేవత పోనే పోతుంది రో దేవత కూతుండి కూతుండి కోసే కూరమల్లు దాటెలో అమ్మ అంగవాడి అంగవాడి కోసే ఆరిసెల్లు దాటెలో అమ్మ అమ్మ నిల్చుండి నిల్చుండి కోసే నిమ్మదాదులు దాటెలో అమ్మ పోతుంది రో దేవత పోనే పోతుంది రో దేవత పోతుంది రో దేవత పోనే పోతుంది రో దేవత పార్వతరాలనే అమ్మ పారికి మనమాట దేవా దేవా ఉష్కవతరాలనే అమ్మ యుద్ధని మనమాట దేవా దేవా కాకుల దూరని కారణ శివుడి లోపల అమ్మవారు పోవంగా అమ్మవారు చూడనా కింద కాలు కలతడం ఎండ కొడుతున్నాయి దంచి కొట్టంగా దేవి ధూపదాపాలు కావంగా దేవికి ధూపదాపాలు అడుగు లోపల కాలుగా ఎండ కొట్టంగా పంచ పనులు పరిగణ చుడుగా జిల్లేడు వాళ్ళు ఊరికి ఉత్తరేని వాళ్ళు పల్లెడు దేవికి ధూపికి ధూప కాబట్టే దేవికి తప్పి ఘోరంగా కాకులతో కాడు లోపల దేవి కుతుకమ్మ జాడ దొరకపోతే నీళ్ళ జాడ దొరకపోతాయనయ్యా ఏడు నీళ్ళకు చూడు బిడ్డ చూడవద్ద నీళ్ళు దొరకబోవు జంగల్ రాజ్యమాయే చెప్పకం ఎట్లా తీరబోను దాహం ఎట్లా తీరబోనాయే చెప్పు అమ్మవారు అలా మేఘాల మీద అమ్మవారు దేవత ఒక పక్షిని కళ్ళ చూసింది ఆ పక్షిని కళ్ళ చూసి అమ్మవారు ఏమంటున్నదయ్యా ఏమంటాను తింటావా అమ్మవారు మరి ఏమంటున్నది ఇంత కలవడం ఎండ కొట్టబట్టే మరి కొంగ ఈ పక్షాలని తలవడం నీళ్ళు దొప్పితే కమ్ము దొప్పుతా అనుకుంటా మరి అని అమ్మవారు దేవత కొంగవేన రీతిగా అమ్మవారు బయలు వెళ్ళిపోతారు మరి అక్కడ చూడవదుడు నాయన మరి కొంగవేనగా నీళ్ళ కళ్ళ అమ్మవారు ఏం చెప్తుంది అనుకుంటాను ఏం చెప్తుంది అనుకుంటున్నావా ఇక దేవుడు దుబ్బగడ కంగపల్ల నీళ్ళు అవుతుంది ఏం అవుతుంది నీళ్ళు అవుతా దేవత దేవత అంటున్నావు అడవిలో నీళ్ళు చూసిందంటున్నావు అక్కడ దేవత రూపం ఉన్న అమ్మవారు మరి ఎంగిళ్ళు రాగలుగుతుందా అయ్యా మంచి ప్రశ్న అడిగినవే చూడవాడు అమ్మవారి కళ్ళ చూసి ఏమారి మాటలాడుతున్నదయ్యా గొర్రెలు పరు నెక్కిలు ఒక నీళ్ళు కప్పలెంగిలి సాపలెంగిలి ఈ నీళ్ళు నేను దాగా ఈ ఉతకంపు నేను దాగనంటుంది వాళ్ళకి మంచిగా తన్ని తాగు మంచి కాదు కదా దేవత మరి అయ్యా నీళ్ళ దొరకలయ్యా అమ్మవారు చూసినవా నీళ్ళ కళ్ళ చూసి గొర్రెలు పరు కప్పలెంగిలి సాపలెంగిలి ఈ ఉతకంపు నేను దాగా ఈ నీళ్ళు నేను దాగనంటుంది అమ్మవారు మళ్ళీ పోవంగా మళ్ళీ ఒక సత్యం వల్ల దేవుడమ్మ అమ్మవారు పెంచుకోవడం కనుక దుర్గమ్మ మరి దేవుడు ఏమి చేస్తున్నదయ్యా చూడు నాయన
వెనకకు మళ్ళీ పోగా కంక రుచం కళ్ళ చూసింది కంక పేనాని కళ్ళ చూసి పేనాని కళ్ళ చూసి ఎడమ కోరుతోని ఏడు పొంగుల వలగ చేరి ఏడు పొంగుల వలగ చేరి ఏం చెప్తున్నదయ్యా ఏడు పొంగులు పెడితే కంక కొడితే కంక పాలు వెళ్తాయి అమ్మవారు చూసినవా అమ్మవారు సత్యం వల్ల దేవత అవి ఏడు పొంగుల వలగ చేరి అమ్మవారు కంక పాలు తాగుతున్నదయ్యా అబ్బా దేవిగా దూపదిరింది కానయ్యా ఆ జంగల్లో పోతుందన్నారు కంకపాలతో ధూపం తీరింది కానీ వారికి ఆకలైతే ఏం తినగలుగుతుందయ్యా మల్లపాలు తింటే దానే మల్లపాలు దేవికి దూప అయింది అడవి పంచమూలు పరిగి వాళ్ళు జుడు గజ్జలేడు వాళ్ళు ఊరు కుత్తరైన వాళ్ళు అమ్మవారు తినచ్చప్పలు తినే తినపలు తినబోలే అంత చెప్పలు అందుకుని అంత నడపలకి అందబోలే అమ్మవారు సత్యంగా దేవుడు కాబట్టి కంక పాలు తాగుతున్నదయ్యా మరి తాగిన ఆకలి దూపాలు అన్ని తిరిగినాయి కానీ ఆ తాగిన గడియల్లో అమ్మవారికి ఏమైతుంది రోజు వారికి నెలలు ఆ రోజు గడియలు అవునయ్యా మీరు కంకపాలు తాగినాక పండు పొలాలు తిన్నాక గడియలు నిండినాయి అంటున్నారు మరి అమ్మవారికి కళ్యాణం కాలేదంటున్నారు గడియలు నిండినాయి అంటున్నారు ఎట్లా రాగలిగి ఆది పరశక్తికి చూడు అమ్మవారు పాల తాగిన గడియల్లా దేవికి ఒక నాగడి తప్పింది ఒకరింతాలు పుట్టినాయి నాకు సత్యం వల్ల దేవుడు కడుపులా గడ్డలా అనుకోనే కడుపులా ముద్దలు అనుకోనే అది గడ్డలు కావు ముద్దలు కావు వాళ్ళెంత రూపాయ పట్టంత పసుపు ఒక నాగడి తప్పబట్టే అమ్మవారు ప్రారంభ ఒక నాగడి తప్పబట్టే ఒకరింతాలు పుట్టినాయి ఒకరింతాలు కొట్టంగా ఒకరింతాలు కొట్టంగా పొరిగింటి అంబలి రొట్టె సజ్జ రొట్టె దేవికి మనసు ఘోరంగా ఇంటి కూర మనసు అవుతుంది పొరిగింటి అంబలి మనసు రొట్టె సజ్జ రొట్టె దేవికి మనసు ఘోరంగా అడవిలా లోపట 5 గడియాల సందాయి అమ్మవారు 5 గడియాల సందాయింది ఆవుసు వస్తుంది పిండమమ్మ 7 గడియాల సందాం 7 గడియాల పొద్దావంగా 7 గడియాల సందావంగా అగ చూడు నాయన దేవికి పొద్దులో నిండే సదగాని ఇది ప్రహానమ్మ మరి వారవరం ధనుశక్తిన పుడుతున్నదమ్మా కంకపోల చుట్టూ పదచిన తిరగడి తిరలోపాల వండుకున్నదమ్మా తిరలోపాల వండుకుని అమ్మవారు ప్రహణవాతి ఏమని ఆలోచన పడుతున్నదమ్మా ఏమాలోచన పడుతున్నదే అమ్మవారు పుట్టంగ పురుడో లేక పాయే పుట్టంగ పురుడో లేక ఆకాశమో తండ్రి పూరే వార తల్లంటారే వండుకొని దేవుడు ఏమని బాధపడుతున్నదయ్యా చుట్టూ మెట్టు తల్లులాలా నన్ను చూశాన పోదురా నవ్వా మెట్టు తల్లులాలా నన్ను చూశాన పోరా నవ్వా నాకు మద్రాసల్లా విలువారమ్మా నాకు మంత్రించి నిలివారమ్మా
అమ్మవారు కడుపులా పరగ్రామ కడుపులా అడిపిడి ఆది పరిషత్ అమ్మవారు కాలగడత ఆడుతుంటాడన్నది ఏమని పాటలు పాడుతుంటాడన్నది దేశాలు తిరుగుతా రాజ్యాలు తిరుగుతారన్నది అలాంటి కాలంలో పొద్దుకు ఏడ్చినలు మాకు ఏడ్చినని ఎప్పుడైతే వలికిందో అలాంటి కాలం లోపల పెద్దవాడ కనుక దుర్గమ్మ నమ్ముకుంటే మాత్రమే కానీ మిమ్మల్ని నడిపిస్తానని ఎత్తుకుంటే మాత్రమే కానీ మిమ్మల్ని ఏలుకుంటానన్నదమ్మా చెప్పింది అలాంటి కాలం లోపల దుర్గమ్మ అలాంటి కాలం లోపల మాత్రం కానీ అమ్మా ఏడ్చినలు మాకు ఏడ్చినలు అన్నది అలాంటి కాలం లోపలమ్మా ఏవారి ఆటలు ఆడతానన్నది ఏవారి పాటలు ఆడతానన్నది పెంచువాడ కనుక దుర్గమ్మల నాటి కాలం లోపలమ్మా అకాకలైదు పుక పుకలైదు గౌడ జమాను బైరా ఏకుల గుల్ల ఎనగోడి పిల్ల నల్ల తిరిగే లంబాడిదానా తిరిగే లంబాడిదానా అమ్మ మెరిసే లంబాడిదానా కంచు బిందలు కౌలము చుట్టాము కంచు బిందాలు కౌలము చుట్టాము నల్ల మెరిసే కనక దుర్గమ్మ అకాకలైదు పుక పుకలైదు గౌడ జమాను బైరా ఏకుల గుల్ల ఎనగోడి పిల్ల నల్ల తిరిగే లంబాడిదానా అమ్మ తిరిగే లంబాడిదానా అమ్మ మెచ్చే లంబాడిదానా కంచు బిందెలు కౌలము చుట్టాం నల్ల మెరిసే లంబాడిదానా ఆదిరి శక్తి నీనేరో అమ్మ వారును నీనేరా కంచు బిందెలు నాయేరో కౌలము చుట్టాలి నీనేరా ఆది శక్తిని నీనేరో అమ్మవారును నీనేరా కాళికాదేవిని నీనేరా కనక దుర్గమ్మను నీనేరా ఏడు పట్టిల సారన్రా ఎనమాట కను నిడలేదు పది పట్టిల సారన్రా పక్కాడు కను నిడలేదు ననమగ పోతులు నాయరా ఆది శక్తిని నీనేరా కోడి గుడ్లు నాయరా నిమ్మకాయలు నాయరా తెలగలు కుండలు నాయరో బెల్లం గడ్డాలు నాయరా అకాకలైదు పుక పుకలైదు పట్ట గౌడ జమాను బైరా ఏకుల గుల్ల ఎనగోడి పిల్ల ఇందల్లో తిరిగే లంబాడిదానా జగజ్జనని మాత దేవత జ్యోతి స్వరూపిణి అఖిలాండ బ్రహ్మాండ నాయకురాలు ఆది పరశక్తి ఆదర్లు దేవత దేవి శ్రీ కనక దుర్గమ్మ పాయక పన్నెండుకురాల బస్సు తోట మీద పోతున్నది ఆ బస్సు తోట పంట పండిస్తుడు పటేల్ బారవింటి కన్నయ్య ఇంటూ పటేల్ బారవింటి కన్నయ్య పెద్దలు కూడా కానీ పెళ్లి చేసిండ్రు కళ్యాణం చేసినటువంటి కాపు కొడుకు బారవింటి కన్నయ్య పటేలు భార్య లచ్చమ్మ తోట ఏమంటున్నాడు ఏమంటాడయ్యా మొక్క తోట పెడుతున్నమ్మా నాకు కలిసి తింటాయి ఎంత పని అయిపోయా టమాటా తోట పెడదామంటే ఉడతలైతే కొరుకుతాయి పళ్ళు ఫలాల చెట్లు పెడతారు రామ సిరిగలెత్తి తింటాయి మరి పల్లి తోట పెడతానమ్మా గోధుల వ్యక్తి అంటూ నాకు అన్నయ్య పడ్డాడు ఏం తోట పెడదాం ఏం తోట వాళ్ళిద్దరు విచారం చేసుకోగా మాకు వాళ్ళిద్దరు ఆడవాళ్ళ నోట్లకి ఒకటే మాట ఏమనిస్తున్నది రాసుకునేది పెడదామమ్మా మనం పూసుకునేది పెడదామమ్మా రాసుకునేది పూసుకునేది ఏంటిదిరా భూమి లోపల అడుగును వండిన పట్ట మొట్టమొదటి వండింది ఏంటిది పన్నెండు కూరలా పసుపు తోటలో పోతున్నారా దేవత పాయగా పన్నెండు
పన్నెండు ఎకరాల బస్ తోట మీద పోంగా మరి వ్యవసాయం అంటేనే సాయం. వ్యవసాయం చేస్తాడు ముందు పటేల్ వారి ఇంటికన్నా ముందుగా వాడేం చేసిండు కదంటే పిల్లి సెట్ అనుకుంటే పిల్లికి నాలే దిక్కిచ్చిండు వాడు. వడ్ల కమ్మరింటి సంఘంతో కరుపు నాలెవరించిండు. తోట మూట కొట్టడానికి మూట కొబ్బరి తయారు చేయించిండు. మాది గంటే జామవంతుడు అయినా కానీ తోట మూట కొట్టి పక్కన కొత్త తయారు చేసి ఇచ్చిండు. మరి తాళ్ళు వేనిచ్చిండు, తనులు వేనిచ్చిండు. వ్యవసాయం చేద్దామంటే భార్య ఇంటికనే పటేల్ కుక్కడు తక్కువ లేనట్టు కాబట్టి కన్నీ బరబర తయారు గాని వాడికి రెండెట్లు కావాలి, వాడికి రెండెట్లు కావాలి, వాడికి రెండెట్లు కావాలి, వాడికి రెండెట్లు కావాలి. పిల్లగా తిరగరాంగట్లు తిరుగుతుండ్రు, తిరగరాని రాజ్యాలు తిరుగుతుండ్రు. కానీ ఊళ్ళో చూసిన అత్తరుండు పుల్ల కూరలే చూడలేదు జత ఏడు దొరుకుతలేదు. తిరంగ తిరంగ ఇక్కడి దగ్గరనే గాని హైదరాబాద్ నగరం దగ్గర వాళ్ళని ఒక పట్టణం లోపల రామనాయకు తండల్లో బీనాయకు తండల్లో అత్తరుండు పుల్ల కూలేల దూడైతే తోడు కళ్ళ చూసిండు. చుట్టూ చూస్తే అత్తరుండు పుల్ల కూలేల జడ, అత్తరుండు పుల్ల కూలేల జత రామలక్ష్మణ్ లెక్కలు ఎంతో ముద్దుకున్నాయి. నొట్ట సుక్క బట్ట తొక్క, నొట్ట సుక్క బట్ట తొక్క, నెట్ట సుక్క బట్ట తొక్క, నెట్ట సుక్క బట్ట తొక్క. దాబలెంతో తరమారాజు, దాబలెంతో తరమారాజు, దాబాలెంతో తరమారాజు, దాబాలెంతో తరమారాజు. ఒలపాలెంతో మెరుపు సుక్క, ఒలపాలెంతో మెరుపు సుక్క, ఒలపాలెంతో మెరుపు సుక్క, ఒలపాలెంతో మెరుపు సుక్క. దాబాలంటే ఎడవసే దిక్కుంటది, ఉలపలంటే గుడిసే దిక్కుంటది. కంటికి నచ్చినటువంటి అతను పూల పోలేన పటేల్ బారం ఇంటికి అన్నయ్య సవాల్ మీద పేరు చేసుకుని ఇంటికి పోతున్నాడు. వారికి దొడ్లున్న దూరాలు దుమ్మే వారికి అనుమానం అనిపించింది. తన భార్య ఎర్ర నీళ్ళు పచ్చ నీళ్ళు తీసుకొచ్చింది. పోయినప్పుడు తీసుకొచ్చి అత్తరుండు పూల తీసి అవతల వారేసింది. మర్నాడు పటేల్ బారం ఇంటికి అన్నయ్య చేరుపదల పగ్గాలు కట్టిండు, నా మూల అంగుదాలు పెట్టిండు. ఆంధ్ర కట్టిండు. పటేల్ బారం ఇంటికి అన్నయ్య కోటలు వేసుకుంటా పాయక పని ఎగురా బీడిపోయిన దమ్ముని దున్నిండు. పసుపు తోట, అట్టుముట్టు కూరని తోట, మరి ఆగారాని కూరని తోట అని 6 నెలల బాధలు తీసుకొచ్చుడు. బారం ఇంటికి అన్నయ్య పాయక 12 ఎకరాల పసుపు తోట నాట పెట్టిండు. తోడ చుట్టూ ప్రహారం కూడా పెట్టిండు. తోడకెడు తలుపులు పెట్టిండు, సిగ్గు కొల్లేలు పెట్టిండు, పైన సిగ్గు తాళాలు కట్టిండు. తోటకు మూట కొట్టేటోడు, తోటకు మూట కొట్టేటోడు, తోటకు మూట కొట్టేటోడు, తోటకు మూట కొట్టేటోడు. మూట కొట్టేటి మొగారాజు, మూట కొట్టేటి మొగారాజు, మూట కొట్టే మొగారాజు, మూట కొట్టే మొగారాజు. మరి కాలంలో సించెత్తే మోటార్ అవుతుంది. మరి ఎందుకంటే మోటార్ ఇప్పుడు లేటెస్ట్ మోటార్ అయింది. ఆ మోటార్ ఇప్పుడు మోటార్ అయింది. తోట మూట కొడుతుంటే బిడ్డ మరి కాలువ తాగుతుంది, ఎకరాలు వారుతున్నది. మన భార్య సమస్యలు కల భార్య చేతి వంటి ఎప్పుడైతే ఆ పసు తోటకు నీళ్ళు కడుతున్నదో ఆ బాగా 12 ఎకరాల పసు తోటగాడికి ఎవరిచ్చారు కదంటే బిడారం వేసమ్మా దుర్గమ్మ చూడమాదుడు నాయన తల్లి బిడ్డలు కలిసి బారమని తోట మీద పానతోడు ఆడంగా పాడంగా పెరిగి పెద్దది కావంగా చూడు అమ్మవారు ఆడంగా పాడంగా ఆట కోగిల ఆడే పిల్ల, ఆట కోగిల ఆడే పాల, ఆట కోగిల ఆడే పాల, ఆట కోగిల ఆడే పాల. ఆడుకోవంగా పాడంగా ఆడంగా పాడంగా పార్వతుడు అమ్మవారు ఆడుతుంది పెరిగి పెద్దది కావంగా పెద్దలు కావంగా అమ్మవారు చూడు దేవత ఆడంగా పాడంగా దేవత పెరిగి పెద్దది కావంగా. అల్లనేరడల్లా
కొట్టడు మొగలి పోరాదు అల్లో నేరడల్లా అల్లా నేరడల్లో అల్లో నేరడల్లో కోట కొట్టేటి మొగలి పోరాదు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కొట్టడు నాగరాజు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కోట కొట్టేటి మొగలి పోరాదు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఆడుకో దుర్గమ్మ అడుగుల మీద అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఆడుకో దుర్గమ్మ అరుగుల మీద అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కూసుండు దుర్గమ్మ బుద్ధి బిడ్డ మీద అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కూసో దుర్గమ్మ కృష్ణ బిడ్డల మీద అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా పురుషప్ప మగనువ కుంకుమ బొట్టు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కుదురుకో మనసంద కుంకుమ పొట్టు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా భార్య మగనువ బంగారి బొట్టు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కలవారు తండ్రి తల్లుల వారమ్మ అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పొలాలు తెచ్చడి తల్లిగా మారే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అంతగోడల్లో మల్లవల్లల్లో అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా దోసారి బియ్యము దుర్గమ్మ తల్వాలు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కుదువారి పిచ్చావు దుర్గమ్మ తలవారి అల్లో నేరడల్లో అన్నట్టు తిన్నట్టు సామమే సూరే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అన్నట్ల పోయేటి వాడ చెప్పెళ్ళు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అన్నట్లో వచ్చేటి ఆనదే పళ్ళు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఆయనకి తులసూరు ఆదోట కూర అల్లో నేరడల్లా మంగళమే గౌరి మంగళమే మంగళమే తోల మంగళమా మంగళమే దేవి మంగళము ఆదేవికి భూదేవికి మంగళము మంగళమే గౌరి మంగళమే మంగళమే తోల మంగళమా మంగళమే గౌరి మంగళము ఆదే భూదేవి మంగళము పూర్ణ గణప ఉరవసమ్మ మీ మంగళం మీకు ముట్టేనా పదివేడు గల్లా ఉరబోసమ్మ నీవు టెన్నే మంగళం మంగళమే గౌరి మంగళము ఆరాధి పురాది మంగళము ఆరాధి పురాది మంగళము ఎవడ రాజన్న మంగళము ఎవడ రాజన్న మంగళము మంగళము అదే భూదేవి మంగళమే దొక్కేడి భూదేవర మంగళము ఆదేవి పురేవి మంగళమా ఆదేవి భూదేవర మంగళము కొరవెల్లి మల్లన్న మంగళము కొడగట్టు అందన్న మంగళము గౌరెల్లి మల్లన్న మంగళమా కొనగట్టు మల్లన్న మంగళమా మంగళమే గౌరి మంగళము యాలాల మల్లన్న దేవన్న దేవులకు హారతి మూరతి దేవత చంద్రాపలం తారాపలం దేవత శాంతి అమ్మవారు శాంతి దేవత మరి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి స్టేజ్ మీద అలంకరించిన పెద్దలకు గౌరవనీయులు మన రాష్ట్ర డైరెక్టరు ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దుర్గమ్మ కొలుపు అనేది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వందలాది సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ కళారూపం తెలంగాణ
తెలంగాణలో ఇప్పటికీ చాలా వేల మంది కళాకారులు ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు వచ్చినటువంటి శ్రీకాంత్ మరియు టీం అంతా, బోయిరి శ్రీకాంత్ మరియు వాళ్ళ సభ్యులంతా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రావటం జరిగింది. సో ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ తరఫున మళ్ళొక్కసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళా బృందానికి ప్రశంసా పత్రం మరియు సన్మానం చేయడానికి వేదిక మీదికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ సార్ గారిని, అదేవిధంగా మత్స్యకారుల సంఘం